సో నిన్న క్లాస్లో ఏ ప్రాబ్లం చూసాం? ఇన్ యెస్టర్డేస్ క్లాస్ పీడిఎం మీద ఏ ప్రాబ్లం చూసాం? ఒకసారి మీరు అది నాకు చెప్తే నేను స్టార్ట్ చేస్తాను ఈరోజు ఎగ్జాంపుల్. ఎనీబడి? A power n, B power. A power n, B power n. సో A power n, B power n అనే ప్రాబ్లమ్ ని నిన్న సాల్వ్ చేసి పీడిఏ డిజైన్ చేసాం. సో ఎలా డిజైన్ చేసాం? A power n, B power n. సో దీనికి పీడిఏ ఎలా డిజైన్ చేసాం నిన్న? What is the strategy? In which way we have used stack? PDA లో స్టాక్ ఉంటుంది కదా, స్టాక్ ని యూజ్ చేసుకొని ఎలా మనం అంటే నాకు మ్యాథమెటికల్ మూవ్స్ చెప్పొద్దు, ఏ ప్రొసీజర్ ద్వారా మనం దీన్ని డిజైన్ చేసాం, ప్రాక్టికల్ అప్రోచ్ ఏం ఫాలో అయ్యాం. సో ద అప్రోచ్ ఈస్ వెన్ ఎవర్ we got A, we need to push all A's into the stack. So after that, when B encounter, we need to pop B's from the stack. So that is the basic strategy. And based on that, we need to take an example from that language, and we need to design our moves, right or not? So last class problem la last class example lo evarkaina inka doubts evana unnaya? Shall I proceed for the next example? Just say yes or no. ఎక్కువ డ్రాగ్ చేయొద్దు, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్ కి ప్రొసీడ్ అవుతాను. Yes, ma'am. You have any doubts? No, ma'am. Yeah. So now we are going to design PDA for the language having strings with equal number of A's and equal number of B's. సో మనకి ఇప్పుడు ఎలాంటి లాంగ్వేజ్ కి పీడిఎం డిజైన్ చేయాలి? దిస్ ఈస్ అవర్ సెకండ్ ఎగ్జాంపుల్. సో లాంగ్వేజ్ గురించి ఏం చెప్తున్నారు చూడండి. We need to design the language, design the PDA for the language which consisting of strings which are having equal number of A's and equal number of B's. So general గా ఇలాంటి లాంగ్వేజ్ లోకి ఎలాంటి స్ట్రింగ్స్ వస్తాయి ఒకసారి చెప్పండి. What are the strings? What kind of strings may comes under this language? A, A? B. Okay. A, A, B, B. A, B, B. Okay. A, Triple B, A, triple B. Triple A, triple B. ఇంకా 4 A's, 4 B's. మిగతా వాళ్ళు కూడా చెప్పొచ్చు. A, B, A, B. ఏబి ఏబి. ఏమైనా రాంగ్స్ ఉంటే కూడా ఐడెంటిఫై చేయండి. నేనైతే చెప్పిన ప్రతి ఒక్కరివి టైప్ చేస్తున్నాను, ఏదైనా రాంగ్స్ ఉన్నా కూడా మీరు చెప్పొచ్చు. ఇంకా ఎనీ అదర్? ఏబిబిఏ. ఓకే. ఇంకా ఏబిబి ఏబిఏ. ఇక్కడ సుష్మిత ఏబిబి ఏబిఏలో ఏస్ ఎన్ని ఉన్నాయి? ఓకే ఓకే, 3 ఉన్నాయా? ఓకే. ఏబిబి ఏబిఏ సరిపోయినాయి కదా, 3 A's 3 B's. ఇంకా సో క్లారిటీ వచ్చినట్టేనా? అడిగిన లాంగ్వేజ్ ఎలాంటిది అంటే, సో యూ కెన్ టేక్ ఎనీ స్ట్రింగ్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ A's షుడ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ B's. అంతేగాని అక్కడ ఆర్డర్ ఏమి ఉండదు అనమాట. అంటే ఫస్ట్ A's రావాలి, దాని తర్వాత B's రావాలి, లేదంటే ఫస్ట్ B's రావాలి తర్వాత A's రావాలి. లైక్ దట్ దెర్ ఇస్ నో ఆర్డర్, బట్ ఓన్లీ థింగ్ ఈస్ నెంబర్ ఆఫ్ కౌంట్ ఆఫ్ A's షుడ్ బి ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ B's ఇన్ ఎనీ స్ట్రింగ్. సో ఆ స్ట్రింగ్స్ అన్ని కూడా ఈ లాంగ్వేజ్ లో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏబి. సో 1A ఉంది, 1B ఉంది. సో సెకండ్ ఎగ్జాంపుల్ సెకండ్ స్ట్రింగ్ లో కూడా 2 A's ఉన్నాయి, 2 B's ఉన్నాయి. అలాగే థర్డ్ స్ట్రింగ్ లో 3 A's 3 B's. సో అలా ఏ స్ట్రింగ్ చూసుకున్నా, లాస్ట్ స్ట్రింగ్ చూసుకుంటే 3 A's ఉన్నాయి, 3 B's ఉన్నాయి. సో అలా ఏ స్ట్రింగ్ తీసుకున్నా సరే
What is the thing is, we need to have number of A's equal to number of B's. Okay, that is the strategy. So we need to construct PDA. డిఫాల్ట్ గా స్టాక్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తాం. సో స్టాక్ ని ఎలా యూస్ చేసుకోవచ్చు? సో ఇక్కడ మీరు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారనే విషయం మర్చిపోండి. ఫస్ట్ మీ దగ్గర ఒక వెసల్ ఉంది, సేమ్ థింగ్, ప్రాక్టికల్ అప్రోచ్. ఫస్ట్ వీ నీడ్ టు గో ఫర్ ఏ ప్రాక్టికల్ అప్రోచ్. దాని బేసిక్ ఐడియాని తీసుకొని మనం మూవ్స్ డిజైన్ చేసుకుందాం. సో మీ దగ్గర ఒక స్టాక్ షేప్డ్ వెజల్ ఉంది. సో యూ హ్యావింగ్ ఏ స్టాక్ షేప్డ్ వెజల్ at your hand. So obviously one side closed ఉంటుంది కంప్లీట్ గా, అండ్ ఓన్లీ ఒక సైడే కంప్లీట్ గా ఓపెన్ ఉంటుంది. ఓకే, సో దీన్ని యూస్ చేసుకొని స్టార్టింగ్ లో Z0 ఉంటుంది ఆ వెజల్ లో, అది పక్కన పెట్టేద్దాం. సో దీన్ని యూస్ చేసుకొని ఈ సపోజ్ కన్సిడర్ దిస్ స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ ఇచ్చారు, దీంట్లో నెంబర్ ఆఫ్ ఏస్ నెంబర్ ఆఫ్ బీస్ ఈక్వల్ గా ఉన్నాయా లేదా మీరు ఎలా చెక్ చేస్తారు? ఎనీబడి ఇన్ ద క్లాస్ 64 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో ఒక 20 మెంబర్స్ ఫాలో అవుతారు నాకు తెలిసి. ఆ 20 మెంబర్స్ లో ఎవరైనా చెప్పగలుగుతారా? ఎనీ ఐడియా? ఒక స్టాక్ యూస్ చేసి, అంటే ఒక బాక్స్ ఉంది, స్టాక్ షేప్డ్ బాక్స్. సో యూ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ సమ్ కలెక్షన్ ఆఫ్ లెట్ us say some green balls and సమ్ రెడ్ బాల్స్ అనుకుందాం. మీ దగ్గర గ్రీన్ బాల్స్ ఉన్నాయి, రెడ్ బాల్స్ ఉన్నాయి, అండ్ ఒక స్టాక్ ఉంది. సో నేనేం చెప్తున్నానంటే ఆ స్టాక్ యూస్ చేసుకొని మీ దగ్గర ఉన్న బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి కదా, దాంట్లో రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయో గ్రీన్ బాల్స్ కూడా అన్నే ఉన్నాయి, సంథింగ్ ఆ కౌంట్ ని ప్రూవ్ చేయగలుగుతారా అని అడుగుతున్నాను. సపోజ్ మీ దగ్గర 5 రెడ్ బాల్స్ 5 గ్రీన్ బాల్స్ ఉన్నాయంటే మీరు మాన్యువల్ గానే కౌంట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సపోజ్ మీ దగ్గర హండ్రెడ్స్ లో ఉన్నాయి బాల్స్, వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని కౌంట్ చేసుకుంటూ కూర్చోలేం కదా, అందుకని స్టాక్ ని యూస్ చేసుకొని చేస్తే బెటర్. సో ఎలా చేస్తారు? లాస్ట్ స్టెప్ వచ్చేపాటికి Z0 అనేది లాస్ట్ స్టెప్ ఓకే, అసలు ముందు వాట్ ఈస్ ద బేసిక్ ఐడియా టు డూ దట్, టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్? నెంబర్ ఆఫ్ ఏస్ నెంబర్ ఆఫ్ బీస్. ఇప్పుడు ఇందాక ప్రాబ్లం ఏంటి, ప్రీవియస్ ప్రాబ్లం A⁴n B⁴n, అంటే ఏస్ అన్ని ఏస్ ఫాలోడ్ బై బీస్ అండ్ నెంబర్ ఆఫ్ ఏస్ షుడ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బీస్. దానికి మనం ఏం చేసాం, ఏస్ ఫాలోడ్ బై బీస్ అండ్ నెంబర్ ఆఫ్ ఏస్ షుడ్ బి ఈక్వల్ టు బీస్ అంటే ఫస్ట్ ఏ వచ్చినప్పుడు ఉన్న ఏస్ అన్నిటిని పుష్ చేస్తూ వచ్చాం, నెక్స్ట్ బి వచ్చినప్పుడు ఒక్కొక్క బికి ఒక్కొక్క ఏని పాప్ చేస్తూ వచ్చాం, సరిపోతుంది దానికి అక్కడ. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఏస్ నెంబర్ ఆఫ్ బీస్ ఈక్వల్ గా ఉండాలి అంటున్నారు. దీనికి ఇంకేమైనా స్ట్రాటజీ ఉందా, లేదంటే సేమ్ స్ట్రాటజీ మనం యూజ్ చేసుకోవచ్చా? Anybody? So here we can use the same strategy, but we need to write the moves according to the given problem. So elanti strategy, same strategy ante previous problem lo em chesam, దీనికి ఫస్ట్ ఏస్ అన్నిటిని పుష్ చేసాం, తర్వాత బీస్ అన్నిటిని పాప్ చేసాం. సో ఇక్కడ ఏం చేస్తాం, నేను ఈ స్ట్రింగ్ ని కన్సిడర్ చేయమన్నాను కదా, ఏ వచ్చినప్పుడల్లా పుష్ చేస్తారు. Just a second. Just a second. Just wait for a while.
ఓకే, ఈ ప్రాబ్లం నేను థర్డ్ ప్రాబ్లం గా చెప్తాను. ఇది కొంచెం అర్థం అవ్వాలంటే ఇంకొక ప్రాబ్లం అర్థం అవ్వాలి. జస్ట్ లీవ్ ఇట్ ఫర్ నౌ. థర్డ్ ఎగ్జాంపుల్ కింద ఇది చెప్తాను. సో లెట్ us take another example. So let us take another language. Language is equal to a power n, b power m, a power n, where n greater than or equal to 1. Just go through these languages. సో ఇందాక ప్రాబ్లం నేను థర్డ్ ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. సో వాట్ ఈస్ ద లాంగ్వేజ్? ఏ పవర్ ఎన్, బి పవర్ ఎం, ఏ పవర్ ఎన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లంలో 2 కంపారిజన్స్ వరకు ఉంటే మనం పీడిఏతో చేయొచ్చు. మోర్ దాన్ 2 కంపారిజన్స్ ఉంటే పుష్ డౌన్ ఆటోమేటా యూస్ చేసి మనం చేయలేమన్నమాట. సో ఈ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని కంపారిజన్స్ ఉన్నాయి? మోస్ట్లీ how many comparisons we are having here? Only 2 comparisons ఉన్నాయి. ఆ 2 comparisons ఏంటి అంటే ఈ ఏస్ ని ఈ ఏస్ తో కంపేర్ చేస్తే సరిపోతుంది. m greater than or equal to 1, n greater than or equal to 1, and only వాయిస్ బ్రేక్ అవుతుందా? సిగ్నల్ ప్రాబ్లం ఏమైనా ఉందా? సో ఇక్కడ ఈ ప్రాబ్లం లో మనకి ఓన్లీ 2 కంపారిజన్స్ ఉన్నాయి. చూడండి, ఇంకా వాయిస్ డిస్టర్బెన్స్ వస్తే నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం ఏదో ఒకటి చేస్తాను. సో ఈ ప్రాబ్లం లో ఓన్లీ 2 కంపారిజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఏస్, ఆఫ్టర్ దట్ వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ బీస్, అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ ఏస్ అగైన్. అండ్ వాట్ ఈస్ ద కంపారిజన్ హియర్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఏస్ బిఫోర్ బీస్ షుడ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏస్ ఆఫ్టర్ బీస్. సో ఎం వాల్యూ ఎంత ఉన్నా మనకు సంబంధం లేదు, ఎన్ వాల్యూస్ మాత్రం ఇక్కడ ఈక్వల్ గా ఉండాలి. దట్ ఈస్ ఓన్లీ ద కన్స్ట్రైంట్. సో దీన్ని స్టాక్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయొచ్చు? ఫస్ట్ ఏస్ వచ్చినప్పుడల్లా నేను పుష్ చేస్తాను. ఫస్ట్ ఏస్ వచ్చినప్పుడల్లా స్టాక్ లో పుష్ చేస్తున్నాను. నెక్స్ట్ బీస్ వస్తాయి కదా, ఎందుకంటే ఏస్ ఫాలోడ్ బై బీస్ అండ్ బీస్ ఫాలోడ్ బై ఏస్. Is my voice is okay? Yes, ma'am. Okay. Yeah. So here let us observe the language. In the language, A's followed by B's and B's followed by A's. So నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ A's వస్తాయి, కంపల్సరీ ఫస్ట్ A's రావాలి కాబట్టి ఈ లాంగ్వేజ్ లో. సో ఐ నీడ్ టు పుష్ ఆల్ ద A's ఇంటు ద స్టాక్. సో ఎప్పుడు దాకా పుష్ చేయాలి అంటే అంటిల్ ఐ ఎన్కౌంటర్ ఏ B, అంటిల్ ఐ ఎన్కౌంటర్ ఏ B. సో వన్స్ B రావడం స్టార్ట్ చేసిన తర్వాత until I encounter a B. Okay, once B రావడం స్టార్ట్ చేసిన తర్వాత I need to leave it as it is. I don't want to perform any stack operation. So A's వచ్చినప్పుడు మాత్రం నేను స్టాక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాను. వాట్ ఈస్ దట్ స్టాక్ ఆపరేషన్? ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు పుష్ ఆల్ ద A's ఇంటు ద స్టాక్. అండ్ ఎప్పుడైతే నాకు B's వచ్చినాయో నేను ఆ A's ని కదిలించకుండా అలా వదిలేస్తున్నాను. జస్ట్ మూవ్ ఆన్. ఎన్ని B's వస్తే అన్ని B's వస్తాయి, వదిలేయండి. మీరు స్టాక్ లో ఏమీ మోడిఫికేషన్స్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే అగైన్ మళ్ళీ ఏస్ రావడం స్టార్ట్ అయినాయో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫర్ ఈచ్ ఏ వీ నీడ్ టు పాప్ 1 A ఫ్రమ్ ద స్టాక్. సో ఒక్కొక్క ఏకి ఇక్కడ స్టాక్ లో ఉన్న ఒక్కొక్క ఏని పాప్ చేస్తే ఫైనల్ గా మనకి Z0 ఒకటే మిగులుతుంది. సో ఇన్ దిస్ వే యూ కెన్ ప్రొసీడ్ ఫర్ రైటింగ్ ద మూవ్స్ ఫర్ దిస్ లాంగ్వేజ్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? సో వెన్ ఎవర్ ఏస్ ఎన్కౌంటర్ ఇనిషియల్లీ యూ నీడ్ టు పుష్ ఆల్ ద ఏస్ ఇంటు ద స్టాక్. So first మీరు maybe mostly you are at state Q0. So first you need to push all the A's into the stack. ఎన్ని A's వస్తే అన్ని A's ని స్టాక్ లో పుష్ చేయాలి. అండ్ whenever you encounter B's at the input, whenever you encounter B's, you no need to change the stack position. You can leave the stack as it is. So చూడండి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇనిషియల్ గా ఇన్పుట్ సింబల్ ఏముంటుంది? ఇనిషియల్ ఇన్పుట్ సింబల్
ఈ లాంగ్వేజ్ కి ఏ ఏ ఉంటుంది, జనరల్ గా ఏనే కదా, ఎందుకంటే ఏతోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో ఇనీషియల్ ఇన్పుట్ సింబల్ ఏ ఉంటుంది, అప్పుడు స్టాక్ లో టాప్ మోస్ట్ పొజిషన్ లో ఏముంటుంది సింబల్? వాట్ ఈస్ ద స్టాక్ సింబల్ ఇనిషియల్లీ వీఆర్ హ్యావింగ్ బై డిఫాల్ట్? Z0. ఎస్. సో డిఫాల్ట్ గా Z0 is the stack symbol. So Z0. So ఈ కండిషన్ లో what should be the stack operation I need to perform? What should be the stack operation I need to perform initially? push A madam. Push A. I need to push all the A's. So దీనికి మూవ్స్ ఎలా రాసుకోవచ్చు? Let me consider one string AA, BB, some AA. ఈ స్ట్రింగ్ తీసుకున్నాం. సో దీనికి మూవ్స్ ఎలా రాసుకోవచ్చు నేను? $, when I am at state Q0 and the input symbol is A and the stack symbol is Z0, I should be in the same state Q0 because my task is to push all the A's. Starting లో ఎన్ని A's వస్తే అన్ని A's ని పుష్ చేయాలి. సో I should be in the same state until I push all the A's. సో ఎలా పుష్ చేయాలి? ఇది సరిపోతుందా అన్ని A's ని పుష్ చేయడానికి? ఆర్ నేను ఫస్ట్ ఏని ఈ ఏ ఉంది కదా, దీన్ని అట్లీస్ట్ నేను స్టాక్ లో పుష్ చేయాలి. ఈస్ దిస్ మూవ్ ఈజ్ ఎనఫ్ టు డూ దిస్? A Z0 కూడా వెరీ గుడ్. ఏ Z0. ఎందుకు అంటే డిఫాల్ట్ గా Z0 ని మనం ఇక్కడ పాప్ చేసేస్తున్నాం అండ్ వీ డోంట్ వాంట్ టు పాప్ ద Z0 యాక్చువల్లీ. దట్స్ వై అగైన్ హియర్ వీఆర్ పుషింగ్ ఇట్ బ్యాక్. సో ఇక్కడ మనం దాన్ని బ్యాక్ కి పుష్ చేస్తున్నాం. దట్స్ వై దిస్ ఇస్ ద డిఫాల్ట్ స్టెప్. ఇలా ఇక్కడ టూ ఎలిమెంట్స్ ని పుష్ చేయడం అనేది డిఫాల్ట్ స్టెప్ పీడిఏలో. బట్ వీ నీడ్ టు బి కేర్ఫుల్ ఎట్ ఎవ్రీ స్టెప్, ఎవ్రీ మూవ్ వీ నీడ్ టు బి కేర్ఫుల్. రఫ్ గా అలా పెట్టేసేయకూడదు. సో హియర్ విత్ దిస్ మూవ్ వీఆర్ హ్యావింగ్ A Z0 హియర్ and we are going to push A into this stack and one A is over. So ఒక A వచ్చింది, ఒక A ని పుష్ చేసేసాం. And let us consider for another A. So here is another A and what is the topmost symbol in the stack? A. A. So what to do now? We are having another A in the input tape and another topmost symbol is also A. So what is the move I need to take? Push another A. ఎస్. సో అలా ఎన్ని ఏస్ వచ్చినా, అంటే ఇన్పుట్ సింబల్ లో ఎన్ని ఏస్ ఉన్నా ఇక్కడ టాప్ మోస్ట్ స్టాక్ సింబల్ ఏ ఉంటుంది డిఫాల్ట్ గా, ఎందుకంటే ఒకసారి ఏ వేయడం స్టార్ట్ చేసాం కాబట్టి. సో అగైన్ అండ్ అగైన్ వీ నీడ్ టు పుష్ ఆల్ ద ఏస్ ఇన్ టు ద స్టాక్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ మూవ్ ఐ నీడ్ టు రైట్? వీఆర్ ఎట్ స్టేట్ Q0 and the input symbol is A and the topmost symbol is A. ఎందుకు ఈ ఫస్ట్ మూవ్, why this first move is not enough for pushing all the A's? In the sense, in the first move the topmost stack symbol is Z0 but here the topmost stack symbol is A. సో ఆ మూడిట్లో ఏ సిచ్యువేషన్ చేంజ్ అయినా, అంటే స్టేట్ డిఫరెన్స్ ఉన్నా లేదంటే ఇన్పుట్ సింబల్ డిఫరెన్స్ ఉన్నా స్టాక్ సింబల్ డిఫరెన్స్ ఉన్నా మనం సపరేట్ మూవ్ రాసుకోవాల్సిందే. సో హియర్ ఈజ్ ఆల్సో అగైన్ ద సేమ్ ప్రాసెస్. వీ నీడ్ టు push the A into the stack. Is the move is right or I need to change I need to do any modifications? ఇంకో A యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి అంటే డిఫాల్ట్ గా నేను చెప్పాను కదా. సో ఇక్కడ మనం ఇండైరెక్ట్ గా ఒక A ని పాప్ చేస్తున్నట్టు, బట్ వీ నీడ్ 2 A's into the stack. సో ఇక్కడ సెకండ్ A కి ఇక్కడ ఇంకొక A ని కూడా మనం స్టాక్ లో పుష్ చేసేసాం. సో సపోజ్ నాకు నా స్ట్రింగ్ లో 3 A's ఉన్నాయి అనుకోండి. సో సేమ్ సెకండ్ మూవ్ ఈజ్ ఎనఫ్ ఫర్ 3 A's. 4 A's ఉన్నా సెకండ్ మూవ్ సరిపోతుంది. సో ఇక్కడ నుంచి ఎన్ని A's ఉన్నా ఈ సెకండ్ మూవ్ సరిపోతుంది. వాట్ ఈస్ ద సెకండ్ మూవ్? whenever I'm having A at my input tape and A at my stack symbol, I need to push that A also into the stack. Similarly, I need to push all the A's into the stack. Okay. And now I encounter some B. Naku B ochindi. And whenever I'm having in the input symbol as B, what is the topmost symbol in the stack? Generally, I'm having A. So what to do now? B's వచ్చినప్పుడల్లా ఏం చేయాలి? పాప్ అయినా చేయాలా లేదంటే యాజ్ ఇట్ ఈజ్ స్టాక్ నలా వదిలేయాలా? వాట్ టు డు? A ని పాప్ చేయాలి. పాప్ చేయాలా? yes. ఇక్కడ B's వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్పాను? ఆర్ నేను ఇక్కడ రాస్తాను మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటే. హియర్ we need to push all the A's and we need to leave B
B's, and after that we need to pop all the A's. So this is only the strategy we need to follow. ఫస్ట్ ఏస్ వస్తే వాటన్నిటిని పుష్ చేయాలి అండ్ నెక్స్ట్ బీస్ ని యాజ్ ఇట్ ఈస్ మనం వదిలేయాలి అండ్ నెక్స్ట్ ఏస్ వస్తే పాప్ చేయాలి. సో బీస్ వచ్చినప్పుడు స్టాక్ లో ఎటువంటి చేంజెస్ మనం చేయకూడదు, అదొకటే గుర్తుపెట్టుకోండి. సో వీ నీడ్ టు లీవ్ ఆల్ ద బీస్ యాజ్ ఇట్ ఈస్ అంటే దాని మీనింగ్ ఏంటి? మీనింగ్ దట్ స్టాక్ సింబల్స్ మే నాట్ బి డిస్టర్బ్డ్. అంటే బీస్ వచ్చినప్పుడు స్టాక్ సింబల్స్ ఏమి డిస్టర్బ్ చేయకుండా, అంటే ఎన్ని బీస్ వస్తాయో రానియండి, మనకు సంబంధం లేదు. ఎందుకంటే బీస్ కౌంట్ మనం దట్ ఈస్ నాట్ కన్సిడరబుల్. నెంబర్ ఆఫ్ బీస్ ఎన్ని ఉన్నాయో మనకు అనవసరం, ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. కానీ నెంబర్ ఆఫ్ ఏస్ దట్ కౌంట్ షుడ్ బి మ్యాచ్డ్ విత్ ద నెంబర్ ఆఫ్ ఏస్ బిఫోర్ బీస్, రైట్? సో ఈ స్టార్టింగ్ లో ఉన్న నెంబర్ ఆఫ్ ఏస్ ఎండింగ్ లో ఉన్న నెంబర్ ఆఫ్ బీస్ మ్యాచ్ అవ్వాలి. దట్ ఈస్ ఓన్లీ ద థింగ్ వీ నీడ్ టు కన్సిడర్. సో వీ డోంట్ బాదర్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ బీస్. సో ఎన్ని బీస్ వస్తే అన్ని బీస్ రానియండి. నో నీడ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్, నో నీడ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద స్టాక్. ఎందుకంటే ఈ ఏస్ అలాగే ఉండాలి, ఎన్ని ఏస్ ఉన్నాయో అన్ని ఏస్ అలాగే ఉండాలి. అంటే మనం ఏం చేస్తాము, ఈ ఫస్ట్ బి వచ్చినప్పుడు ఈ స్టాక్ నేమి డిస్టర్బ్ చేయకూడదు, సెకండ్ బి వచ్చినప్పుడు స్టాక్ నేమి డిస్టర్బ్ చేయకూడదు. ఎప్పుడైతే ఏ వచ్చిందో దెన్ వీ నీడ్ టు పాప్ ఏ ఇంటూ ద ఏ ఫ్రమ్ ద స్టాక్ అండ్ ఫర్ అనదర్ ఏ వీ నీడ్ టు పాప్ ఏ ఫ్రమ్ ద స్టాక్. ఫైనల్ గా మనకి జెడ్ నాట్ ఏ స్టాక్ లో ఉంటుంది స్ట్రింగ్ మొత్తం అయిపోయేటప్పటికి. దట్ ఈస్ ద స్ట్రాటజీ ఫర్ రైటింగ్ ద మూవ్స్. సో ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏస్ ని పుష్ చేయడానికి మూవ్స్ రాసేసాం. వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ టాస్క్ మీన్స్ వీ నీడ్ టు రైట్ ద మూవ్ వెన్ ఫర్ ద ఇన్పుట్ ఎలిమెంట్ బి. సో ఇక్కడ మనం క్యూ నాట్ లోనే ఉన్నాం, ఇంకా వీఆర్ ఎట్ స్టేట్ క్యూ నాట్ అండ్ ఇఫ్ ద ఇన్పుట్ ఎలిమెంట్ ఈస్ బి. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది, బి ఉంది కదా. So your next input element is B and topmost stack symbol is J. So stack lo next element emundi A undi kada. So what we need to do at this level? First of all we need to change the state. At this level first of all we need to change the state, and after that any kind of stack operations we need to perform, or we don't want to perform any kind of operations. స్టాక్ పొజిషన్స్ ఏమేమి ఉన్నాయి, స్టాక్ లో ఏమున్నాయి, ఫస్ట్ జెడ్ నాట్ ఉంది, దాని తర్వాత ఏ ఉంది, దాని తర్వాత కూడా ఏనే ఉంది. సో ఇప్పుడు స్టాక్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిని ఏమైనా డిస్టర్బ్ చేయాలా అంటే పుష్ కానీ పాప్ కానీ ఏమైనా చేద్దామా, దాన్ని యాజ్ ఇట్ ఈస్ వదిలేయాలా మనం అకార్డింగ్ టు అవర్ స్ట్రాటజీ. ఏదైనా ఒక As it is వదిలేయాలి. యాజ్ ఇట్ ఈస్ వదిలేయాలంటే ఇక్కడ నేను ఏం చేయాలి, what symbol I need to put here? Epsilon, ma'am. Epsilon పెట్టాలా? ఇంకా any other answers? Epsilon పెట్టాలనుకుందాం. Epsilon పెడితే ఏమవుతుంది చెప్పండి. What is meant by epsilon? Stack లోకి ఏమీ పుష్ చేయట్లేదండి. Epsilon indicates popping, pop operation. ఏ పాప్ అయిపోతుంది. అవును, ఏ పాప్ అయిపోయింది. నాకేం కావాలంటే ఈ థర్డ్ మూవ్ తీసుకున్న తర్వాత స్టాక్ లో ఎలిమెంట్స్ ఏవి చేంజ్ అవ్వకుండా ఉండాలి. దానికి ఏం చేయాలో చెప్పండి. మీరు పుష్ చేస్తారో పాపే చేస్తారో అనవసరం. ఇక్కడ ఎప్సిలాన్ పెడితే మాత్రం స్టాక్ లో పొజిషన్స్ చేంజ్ అయిపోతాయి. ఎలా చేంజ్ అవుతాయి కూడా చెప్తాను. ఇంకేం పెట్టొచ్చు, ఏ పెడితే ఏమవుతుంది, ఇంకొక ఏని పుష్ చేసినట్టు అవుతుంది, అంతే కదా. పైన చేసింది అదే కదా. డబల్ ఏ పెడితే వీఆర్ గోయింగ్ టు పుష్ అనదర్ ఏ, బట్ వీ డోంట్ వాంట్ టు పుష్ ఎనీ ఏ, రైట్? సో వాట్ వీ నీడ్ టు డూ, చారులత ఏం చేయాలి ఇక్కడ? సో ఒకసారి చూడండి, ఇక్కడ మీకు అందరికి నాకు తెలుసు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. ఇక్కడ మనం ఏం చేసాము, ఏని ఓకే, ఎవరో ఆన్సర్ ఏదైనా పెట్టారో చూద్దాం చాట్ బాక్స్ లో. ఐ గాట్ సమ్ మెసేజ్. ఓకే, సో ఇక్కడ ఏని మనం ఏం చేస్తున్నాం,
ఇక్కడ ఏని ఏం చేసాం మనం? పాప్ మేడం. పాప్ చేసేసాం. అంటే ఇక్కడ ఏ లేదు, కానీ మనకి ఏం కావాలి? ఈ మూవ్ అయ్యే లోపల యాజ్ ఇట్ ఈజ్ ఆ పొజిషన్స్ ఏమి చేంజ్ అవ్వకూడదు అంటున్నాం. అంటే నేను ఏం చేయొచ్చు, ఇక్కడ ఇంకో ఏ పుష్ చేశాను అనుకోండి, దట్ బికమ్ వాట్? ఇక్కడ ఏని ఒకటి పాప్ చేస్తున్నాను, మళ్ళీ పుష్ చేశాను, అప్పుడు నాకు బ్యాక్ నా ప్రీవియస్ స్టాక్ వచ్చేసిందా లేదా? ఎస్ మేడం. అర్థమైందా నేను చెప్పింది? ఇక్కడ బీస్ వచ్చినప్పుడు we don't want to disturb the stack elements. కానీ మనం LHS ఆఫ్ ద మూవ్ లో ఏం చేస్తున్నాం అంటే ఏని మనకు తెలియ, ఐ మీన్ ఇండైరెక్ట్ గా మనం ఏని పాప్ చేసేసాం. పాప్ చేసేస్తే ఇక్కడ ఏ ఉండదు, కానీ మనకి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రీవియస్ స్టెప్ లో స్టాక్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ పుష్ చేసిన ఎలిమెంట్ ని, ఇక్కడ పాప్ చేసిన ఎలిమెంట్ ని అగైన్ మనం పుష్ చేసేయాలి. అర్థమైందా నేను చెప్పింది? ఇక్కడ డబల్ ఏ ఎందుకు రాసుకోవట్లేదు, లేదంటే ఎప్సిలాన్ ఎందుకు రాయట్లేదు? ఎవరైనా చెప్పండి. ఇక్కడ ఎప్సిలాన్ ఎందుకు పెట్టకూడదు? ఎప్సిలాన్ రాస్తే అప్పుడు స్టాక్ లో AZ0 ఒకటే ఉంటాయి కాబట్టి ఎప్సిలాన్ రాయలేదు మ్యామ్. ఎప్సిలాన్ రాస్తే ఏమవుతుందంటే AZ0 కూడా కాదు, Z0 ఒకటే ఉంటది. ఒకే ఇంకో ఏ ఉంది ఇక్కడ ఒక ఏ పాప్ చేస్తున్నామా, ఇక్కడ ఎప్సిలాన్ రాస్తే పాప్ ద టాప్ మోస్ట్ ఎలిమెంట్ అని మీనింగ్ అన్నమాట. అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆ మూవ్ కి ఇప్పుడు చూడండి ఒకసారి. సపోజ్ నేను ఇక్కడ ఎప్సిలాన్ రాశాను, దీని బదులు ఎప్సిలాన్ రాశాను. అసలు ఈ LHS మూవ్ ని కన్సిడర్ చేద్దాం. LHS మూవ్ ప్రకారం నేను ఈ ఏని పాప్ చేసేయాలి. మూవ్ కి RHS లో చూస్తే ఇక్కడ ఎప్సిలాన్ రాసాం, దీని ప్రకారం దీన్ని కూడా పాప్ చేసేయాలి. అంటే ఇంకా Z0 ఒకటే మిగులుతుంది. ఆ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, మీకు అర్థమైద్ది. సో అక్కడ ఎప్సిలాన్ ఎప్పుడు పెడతామంటే మనం పాప్ చేయాలి అనుకున్నప్పుడు ఎప్సిలాన్ పెడతాం. ఓకేనా? సో వీ డోంట్ వాంట్ టు పాప్ ఎనీథింగ్. జస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఆల్రెడీ పాప్ చేసేసాం డిఫాల్ట్ గా, దాన్ని యాజ్ ఇట్ ఈస్ రీప్లేస్ చేస్తే చాలు. దట్స్ వై వీ నీడ్ టు ప్లేస్ ఏ హియర్. ఓకే, సో ఇంతవరకు బాగానే ఉంది. అంటే మనం బి వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం పాప్ చేసే సంథింగ్ బి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం సేమ్ పొజిషన్ లో స్టాక్ ఎలిమెంట్స్ డిస్టర్బ్ చేయకుండా సేమ్ పొజిషన్ లో ఉంచగలిగితే చాలు. ఓకే, అండ్ నౌ వీఆర్ ఇన్ ద స్టేట్ Q1. స్టేట్ Q1 కి వచ్చేసాం. మరి నెక్స్ట్ కూడా బి వచ్చింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ కూడా బి వచ్చింది. వాట్ ఈస్ ద టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఇన్ ద స్టాక్? టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఈస్ అగైన్ ఏ, బట్ వీఆర్ ఎట్ విచ్ స్టేట్? వీఆర్ ఎట్ స్టేట్ Q1. సో ఇప్పుడు Q1 అనే స్టేట్ లో ఉన్నాము, అండ్ ఇన్పుట్ సింబల్ బి ఉంది, స్టాక్ లో టాప్ మోస్ట్ సింబల్ ఏ ఉంది. సో వాట్ ఐ నీడ్ టు డూ, we need to again leave the stack as it is. సో స్టాక్ ని యాజ్ ఇట్ ఈస్ గా లీవ్ చేయాలి అంటే ఇక్కడ పాప్ చేసిన ఎలిమెంట్ ని మళ్ళీ ఇక్కడ పుష్ చేయాలి. సో దిస్ ఈస్ ద థింగ్ హియర్. వెన్ ఎవర్ ఇది కంప్లీట్ చేయలేదు కదా నేను. సో హియర్ బి ఇన్పుట్ సింబల్ వచ్చినప్పుడు స్టాక్ సింబల్ కూడా ఏ వస్తే అగైన్ ఐ నీడ్ టు పుష్ దట్ ఏ ఇంటు ద స్టాక్. సో టిల్ నౌ ఐ ఆమ్ ఎట్ స్టేట్ Q1. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఇంక ఎన్ని ఏస్ వచ్చినా వీఆర్ రిపీటెడ్లీ లీవింగ్ ద స్టాక్ యాజ్ ఇట్ ఈస్ అండ్ వీఆర్ ఇన్ స్టేట్ Q1 ఓన్లీ. నెక్స్ట్ వెన్ ఎవర్ ఏస్ ఎన్కౌంటర్స్. సో ఇక్కడ నుంచి నాకు ఎప్పుడైతే ఏస్ వచ్చినాయో బీని కూడా ప్రాసెస్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ నాకు మై ఇన్పుట్ సింబల్ ఈస్ ఏ. సో వెన్ ఎవర్ ఏస్ ఎన్కౌంటర్, వాట్ ఐ నీడ్ టు డూ, వెన్ ఎవర్ ఐ గాట్ ఏ, వాట్ ఐ నీడ్ టు డూ, పుష్ చేయాలి. ఆల్రెడీ పుష్ చేయడం అయిపోయింది కదా. స్టార్టింగ్ లో ఏస్ వచ్చినప్పుడు పుష్ చేసేసాం. స్టేట్ చేంజ్ ఎలిమెంట్స్ ని పాప్ చేస్తాం. స్టాక్ లో ఉండే ఏస్ ని పాప్ చేస్తాం. యా, అంటే ఫర్ వన్ ఇన్పుట్ ఎలిమెంట్ వీ నీడ్ టు పాప్ 1A, రైట్? సో ఇక్కడ నుంచి ఏ వచ్చినప్పుడు వాట్ మే బి ద టాప్ మోస్ట్ సింబల్? ఏ మ్యామ్. టాప్ మోస్ట్ సింబల్ కూడా ఏనే ఉంటుంది. దెన్ వాట్ వీ నీడ్ టు డూ, we are at state Q1 and the input symbol is A and the topmost symbol is also A. Then we need to go to state Q2 and next what we need to do here? Epsilon. Just a second.
నిహారిక మ్యామ్ స్మాల్ కరెక్షన్ యాక్చువల్లీ ఎప్సిలాన్ ఇందాక చెప్పాను కదా పాప్ అని ఎప్సిలాన్ మీన్స్ నథింగ్ ఈజ్ పుష్డ్ ఇన్ టు ద పాప్ రైట్ ఎస్ మ్యామ్ యా కాకపోతే ఇక్కడ మనం ఏనే పెట్టాలి ఎందుకు ఏనే పెట్టాలి అంటే ఇక్కడ మనం పుష్ చేయాలి కదా ఓకేనా ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ ఎప్సిలాన్ నువ్వు చెప్పింది కరెక్టే ఎప్సిలాన్ పెట్టాము అంటే నథింగ్ ఈజ్ పుష్డ్ ఇన్ టు ద పాప్ యా కానీ ఇక్కడ వీ నీడ్ టు పుష్ ఏ ఓకే ఓకే మ్యామ్ మనం చేసింది కరెక్టే కానీ ఇందాక నేను కొంచెం మిస్లీడ్ చేశాను సారీ ఫర్ దట్ సో ఎప్సిలాన్ ఉంది అంటే ఇక్కడ ఎల్హెచ్ రైట్ ఆర్హెచ్ఎస్ ఆఫ్ ద మూల ఎప్సిలాన్ ఉంది అంటే విచ్ మీన్స్ దట్ నథింగ్ ఈస్ పుష్డ్ ఇన్ టు ద పుష్డ్ ఇన్ టు ద స్టాక్ సో ఇక్కడ మనకి ఏంటి కావాల్సింది వాట్ వీ నీడ్ టు డూ ఇక్కడ మనం ఒక ఏని పాప్ చేయాలి సో ఇక్కడ ఒక ఏని పాప్ చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ డిఫాల్ట్ గా ఫస్ట్ ఏ పాప్ అయిపోయింది కదా యాక్చువల్ గా అవునా కదా ఈ మూలో ఎల్హెచ్ఎస్ లో ఈ ఫస్ట్ ఏ పాప్ అయిపోయింది ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి ఇది అబ్జర్వ్ చేయండి వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ హియర్ దీని మీనింగ్ ఏంటి వీఆర్ పాపింగ్ దిస్ ఏ అవుట్ ఆఫ్ ద స్టాక్ సో ఈ ఏని మనం డిఫాల్ట్ గా పాప్ చేసేసాం సో ఇక్కడ ఏం రాయాలి ఇంకా అడిషనల్ గా ఏమైనా పుష్ చేయాల్సింది ఉందా ఇప్పుడు సో పాప్ చేయాల్సింది చేసేసాం వీ నీడ్ టు డూ నథింగ్ నో నీడ్ టు డూ ఎనీథింగ్ హియర్ ఆల్రెడీ పాప్ చేసేసాం ఇస్ ఇట్ ఓకే హియర్ ఇప్పుడు మన టాస్క్ ఏంటి మనకి బి వచ్చింది సారీ బీస్ అన్ని అయిపోయినాయి బీస్ వచ్చినప్పుడు మనం స్టాక్ ని యాస్టీస్ వదిలేసాం నెక్స్ట్ మనకి ఏస్ రావడం స్టార్ట్ అయింది సో ఏస్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం ఏని అంటే ఒక్కొక్క ఏకి ఒక్కొక్క ఏని మనం పాప్ చేయాలి అంటే డిఫాల్ట్ గా మనం రాసుకున్న మూలో ఎల్హెచ్ఎస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక ఏని పాప్ చేసినట్టు రిప్రజెంట్ చేస్తుంది ఎల్హెచ్ఎస్ సేస్ దట్ వీఆర్ ఆల్రెడీ పాప్డ్ వన్ ఏ అవుట్ ఆఫ్ ద స్టాక్ సో పాప్ చేసి మనం నెక్స్ట్ స్టేట్ కి ఎంటర్ అయ్యాం Q2 కి ఎంటర్ అయ్యాం సో ఇంకా ఏ ఆపరేషన్ మనం చేయాల్సిన అవసరం లేదు సో నథింగ్ టు డూ ఇన్ ద సెన్స్ దట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ఎప్సిలాన్ సో స్టాక్ పొజిషన్స్ ని ఇంకేం మార్చాల్సిన అవసరం లేదు కాబట్టి ఎప్సిలాన్ తో ఇండికేట్ చేస్తాం దాన్ని Q2 కామా ఎప్సిలాన్ యా ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ మనం Q2 కి ఎంటర్ అయిపోయాం నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నాకు ఇంకొక ఏ ఉంది కదా ఈ ఏ అయిపోయింది నెక్స్ట్ ఐ హ్యావ్ అనదర్ ఏ సో వాట్ టు డూ విత్ దట్ సో ఐఎమ్ ఎట్ స్టేట్ Q2 నౌ ఐఎమ్ ఎట్ స్టేట్ Q2 and the input symbol is A and what is the topmost symbol I am having topmost symbol kuda A ne undi so what is the next step I need to take so ఆ స్టేజ్ లో ఎన్ని ఏస్ వచ్చినా నేను ఏం చేయాలి అంటే I need to pop one A from the stack for one input element so ఆ స్టేజ్ లో ఎన్ని ఏస్ వచ్చినా నేను పాప్ చేస్తూనే ఉండాలి so I need to do the same operation I need to do the same operation so what is my next ikkada a kuda అయిపోయింది what is my next element ఇంకేమైనా ఉందా అక్కడ so I'm at which state now I'm at Q2 so what is the input symbol what is the next input symbol I'm having epsilon so string and the process అయిపోయింది కాబట్టి my input symbol is epsilon what is the stack symbol I'm having z0 so stack symbol z0 ఇప్పుడు ఏం చేయాలి నేను Q2 స్టేట్ లో ఉన్నాను ఇన్పుట్ అంతా ప్రాసెస్ అయిపోయింది అండ్ z0 కి వచ్చాను యాక్చువల్లీ వాట్ ఈస్ ద లాజికల్ కంక్లూజన్ Q2 comma Z0 Q2 comma Z0 okay mathematically that is the Q2 comma Z0 దాని మీనింగ్ ఏంటి నాకు ఇక్కడ ఎప్సిలాన్ వచ్చేసింది ఇన్పుట్ స్ట్రింగ్ ప్రాసెస్ అయిపోయింది అండ్ నేను స్టాక్ సింబల్ Z0 ఒకటే ఉంది విచ్ మీన్స్ దట్ ద స్ట్రింగ్ ఈజ్ యాక్చువల్లీ యాక్సెప్టెడ్ ఎందుకంటే కరెక్ట్ గా ఇక్కడ Z0 మీ ఇన్పుట్ అంటే ఇన్పుట్ సింబల్ అంతా ఇన్పుట్ సింబల్స్ మొత్తం అయిపోయేటప్పటికి స్టాక్ లో Z0 ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి కరెక్ట్ గా ఇచ్చిన స్ట్రింగ్ కరెక్ట్ గానే మన లాంగ్వేజ్ కి సూట్ అయ్యేటట్టుగానే ఉంది అని సో ఇక్కడతో మనకి
మన స్ట్రింగ్ ని యాక్సెప్ట్ చేసే స్టేజ్ వచ్చేసింది కాబట్టి వీ కెన్ రీచ్ ద ఫైనల్ స్టేట్ నౌ. We can reach the final state now. That's why we can reach the final state and we can leave the Z naught as it is. No need to pop the Z naught from the stack. So అందుకని ఇక్కడ నేను పాప్ చేసేసాను, ఇక్కడ పుష్ చేసేసాను. So I'm leaving the stack as it is and I'm reaching the final state. So ఇక్కడ Q2 దగ్గర నుంచి ఎప్పుడైతే నాకు ఇన్పుట్ సింబల్ ఎప్సిలాన్ ఉందో అండ్ స్టాక్ లో Z naught వచ్చిందో I'm leaving the Z naught as it is and I'm reaching the final state. సో దిస్ ఈజ్ మై పిడిఏ. ఇప్పుడు మీకు కొన్ని క్లియరెన్సెస్ ఇస్తాను, ఒకసారి చూడండి. నేను ఇలాంటిదే ఒకటి మీకు ప్రాబ్లమ్ హోంవర్క్ ఇస్తాను, అది చేయండి. అండ్ ఈ రోజు ఒక ప్రాబ్లం రాసి తీసేసాం కదా, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ బీస్, అది రేపు చెప్తాను నేను. ఒక్కసారి చూడండి దీంట్లో. ఓకే, ఇక్కడ అసలు స్టేట్ ఎందుకు మార్చాలి ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతుంది. ఫస్ట్ నేను ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకసారి, తర్వాత ఇక్కడ స్టేట్ ఎందుకు చేంజ్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు స్టేట్ చేంజ్ చేస్తామో కూడా చెప్తాను. ఓకే, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కి గ్రాడ్యువల్ గా చేసే కొద్దీ మీరు స్టేట్ ఎక్కడ చేంజ్ చేస్తారో మీకు అర్థమైపోతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రాబ్లమ్ అగైన్ ఫస్ట్. ఓకే, వాట్ ఈస్ అవర్ ప్రాబ్లమ్ ఇనిషియల్లీ? వీఆర్ హ్యావింగ్ ద లాంగ్వేజ్ లైక్ a power n, b power m and a power n, where n is greater than or equal to 1 and m is also greater than or equal to 1. So here what is the constraint? First analyze the language. కొన్ని లాంగ్వేజెస్ చూడంగానే కూడా అర్థమైపోతాయి, లేదు అంటే మీరు కొన్ని స్ట్రింగ్స్ రాసుకొని దాన్ని అనలైజ్ చేయొచ్చు. సో ఫస్ట్ అనలైజ్ ద లాంగ్వేజ్. సో వాట్ ఈస్ ద లాంగ్వేజ్ హియర్? ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ద నెంబర్ ఆఫ్ ఏస్. అండ్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ అండ్ దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ద నెంబర్ ఆఫ్ బీస్. And after that we need to have number of years and there should be a limit for the number of years. What is that limit? Starting లో ఎన్ని years అయితే ఉన్నాయో అన్ని years ఎండింగ్ లో తీసుకోవాలి. దట్ ఈస్ ద లాంగ్వేజ్. సో ఇప్పుడు దీన్ని స్టాక్ యూస్ చేసుకొని మనం సాల్వ్ చేయాలి. దానికి మనం ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యాము? వాట్ ఈస్ ద స్ట్రాటజీ వీ హ్యావ్ ఫాలోడ్? ఎలా సాల్వ్ చేద్దాం అనుకున్నాం చెప్పండి స్టాక్ యూస్ చేసి? ఏస్ వచ్చినప్పుడు పాప్ చేద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ ఏసే వస్తాయి కాబట్టి ఏస్ వచ్చినప్పుడు పుష్ చేయాలి అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ బీస్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్ చేంజ్. యా, బీస్ వచ్చినప్పుడు వీ కెన్ లీవ్ ద స్టాక్ యాజ్ ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ ఏస్ వచ్చినప్పుడు ఏస్ ని పాప్ చేసాం, పాప్ చేయాలి. సో అప్పుడు ఈ స్ట్రాటజీలో రాంగ్ స్ట్రింగ్ ఏదైనా యాక్సెప్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే 100% లేదు. ఎందుకు లేదు అంటే మనం ఏస్ వచ్చినప్పుడు మాత్రమే పుష్ చేస్తున్నాం. సపోజ్ నేను తీసుకున్న స్ట్రింగ్ లో స్టార్టింగ్ లోనే బి ఉంది, మరి బిని యాస్టీస్ వదిలేస్తాం కదా, అప్పుడు ఈ మూవ్ ఏమైనా కనెక్ట్ అయిద్దా మనకి? సపోజ్ నేను స్ట్రింగ్ ఇలా తీసుకున్నాను, బీస్ వచ్చినప్పుడల్లా వదిలేమని చెప్తున్నాను కదా, స్ట్రింగ్ ఇలా తీసుకున్నాను బీబీఏ అని, అప్పుడు కూడా నేను ప్రాసెస్ చేయొచ్చా? ఈజ్ దేర్ ఎనీ మూవ్ టు మ్యాచ్ టు ది స్ట్రింగ్? ఇనిషియల్ గా Q0 లోనే ఉంటాము. సో Q0 అనేది ఉంది, ఇన్పుట్ లో బి వచ్చింది కాబట్టి నేను థర్డ్ మూవ్ ని తీసుకోవచ్చా దీనికి? థర్డ్ మూవ్ తీసుకొని దీన్ని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చా? నో మ్యామ్. ఎందుకు వెళ్ళలేము? ఫస్ట్ మన లాంగ్వేజ్ లో స్టార్టింగ్ ఏస్ ఉండాలి కదా మ్యామ్. ఏస్ ఉండాలి. నేను రాంగ్ స్ట్రింగ్ తీసుకున్నాను, దాన్ని నేను చెక్ చేయాలనుకుంటున్నాను. ఏస్ ఉండాలని మనకు తెలుసు, కానీ ఆ మూవ్స్ కి తెలీదు. అక్కడ మూవ్ ఎలా డిజైన్ చేస్తే దాని ప్రకారం బ్లైండ్ గా వెళ్ళిపోతుంది. నేను బి తీసుకున్నాను, బికి నాకు బి తీసుకొని ప్రాసెస్ చేయడానికి కావాల్సిన మూవ్ అక్కడ ఉందా లేదా? ఉంటే వెళ్ళిపోవచ్చు ప్రాసెస్ చేసుకుంటూ, లేకపోతే దట్ ఈస్ రిజెక్టెడ్ అని చెప్పేయచ్చు. సో దానికి సూటబుల్ అయ్యే అంటే మూవ్ ఫస్ట్ నాకు ఇనిషియల్ గా బి వస్తే నేను ప్రొసీడ్ అయ్యే మూవ్ ఈక్వలెంట్ మూవ్ నేను రాసుకున్నానా లేదా? నో మ్యామ్, రాయలేదు. అంటే ఈ థర్డ్ మూవ్ మ్యాచ్ అవ్వదా? Q0 లో బి వస్తే అని చెప్పి నేను ఒక మూవ్ రాసుకున్నాం కదా ఇక్కడ మనం. మ్యాచ్ అవ్వదు మ్యామ్. ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు? ఇనిషియల్ గా అంటే మనకు అక్కడ ఇనిషియల్ గా స్టాక్ లో Z0 ఉంటుంది కాబట్టి BZ0 రాయాలి కదా. యా, సో ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అంటే Q0 మ్యాచ్ అయింది, బి మ్యాచ్ అయింది, కానీ ఇక్కడ Z0 లేదు. అంటే ఏంటి, మనము అదర్ స్ట్రింగ్స్ ని రిజెక్ట్ చేసేటట్టుగా మనం మూవ్స్ రాసుకున్నాం.
ఎందుకు రాసుకున్నాం అంటే సపోజ్ ఇక్కడ Z0 ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ఇనీషియల్ గా B వచ్చినా ప్రాసెస్ చేయొచ్చు. సపోజ్ B వచ్చినా కూడా ప్రాసెస్ చేయాలి అంటే ఇనీషియల్ గా B ఉంది అంటే ఇనీషియల్ గా ఇక్కడ Z0 ఉంటుంది. అంటే B Z0 కి మనం మూవ్ రాసుకుని ఉంటే అప్పుడు అది కూడా ప్రాసెస్ అయిపోయింది. కానీ మనం దేనికి మూవ్ రాసాము, ఇన్పుట్ ఏ వచ్చి స్టాక్ Z0 ఉన్నప్పుడు రాసుకున్నాం. అంటే ఇది స్ట్రిక్ట్లీ ఈ మూవ్స్ అనేవి PDA అనేది దిస్ PDA restricted to the strings which are having number of A's initially. సరే, నేను ఇప్పుడు ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటాను. నెంబర్ ఆఫ్ A's ఉన్న స్ట్రింగ్స్ కి ఇది రిస్ట్రిక్ట్ అవుతుంది కదా. నేను సపోజ్ ఇలా తీసుకున్నాను, A వచ్చింది అండ్ 2 B's వచ్చినాయి, A వచ్చింది, ఇక్కడ కూడా B తీసుకున్నాను. ఇక్కడ చూస్తే ఇనిషియల్ గా A ఉంది, స్ట్రింగ్ లో Z0 ఉంది స్టాక్ లో. ఓకే, సో ఏ ఇనిషియల్ గా ఉన్నప్పుడు Q0 అనే స్టేట్ లో ఏ ఇనిషియల్ గా ఉన్నప్పుడు ఇనిషియల్ సింబల్ Z0 ఉన్నప్పుడు ప్రాసెస్ చేసుకోవడానికి ఐ హ్యావ్ ఏ మూవ్ రైట్. మూవ్ 1 అనేది దీనికి హెల్ప్ అవుతుంది. సో ఇనిషియల్ గా ఏ వస్తే ఏం చేయాలి, ఏని పుష్ చేయాలి, మూవ్ 1 అది చెప్తుంది. అండ్ నెక్స్ట్ బీస్ వస్తే ఏం చేయాలి, అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఫర్ దిస్ ఫస్ట్ ఎలిమెంట్ ఐ నీడ్ టు ఫాలో మూవ్ 1. సో మూవ్ 1 ని ఫాలో అయ్యి నేను ఏం చేయొచ్చు, ఏని స్టాక్ లో పుష్ చేయొచ్చు. లెట్ మీ డూ దట్. సో ఇక్కడ నాకు స్టాక్ లో Z0 ఉంది ఇనిషియల్ గా. సో మూవ్ 1 ప్రకారం నేను ఏని పుష్ చేశాను ఫర్ దిస్ ఫస్ట్ ఏ. సో దిస్ ఏ ఇస్ ఓకే, దిస్ ఏ ఇస్ ఓవర్. నెక్స్ట్ బి వచ్చింది, విచ్ మూవ్ ఐ నీడ్ టు ఫాలో, విచ్ మూవ్ ఐ నీడ్ టు ఫాలో, థర్డ్ మూవ్ మ్యామ్. ఓకే, థర్డ్ మూవ్ ఫాలో అవ్వాలి. థర్డ్ మూవ్ ప్రకారం ఏం చేయాలి, ఐ నీడ్ టు లీవ్ ద స్టాక్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, నేను స్టాక్ లో ఎలాంటి చేంజెస్ చేయట్లేదు. అండ్ అగైన్ ఐ హ్యావ్ ఎ బి. సో అగైన్ వాట్ మూవ్ ఐ నీడ్ టు ఫాలో, వాట్ మూవ్, థర్డ్ ఆర్ ఫోర్త్? రెండు మూవ్స్ ఒకటే కానీ మనకి యా స్టాక్ సింబల్స్ చేంజ్ అవుతున్నాయి, దాన్ని గమనించుకోవాలి. సో ఫోర్త్ మూవ్ వీ నీడ్ టు ఫాలో. స్టాక్ సింబల్స్ చేంజ్ అవట్లా, స్టేట్స్ చేంజ్ అయినాయి. సో ఫోర్త్ మూవ్ ప్రకారం నేను స్టాక్ ని డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తున్నాను. అండ్ హియర్ ఐఎమ్ గెటింగ్ ఏ. సో వాట్ టు డూ వెన్ ఐ గెటింగ్ ఏ ఆఫ్టర్ బి, Pop A from the stack. we need to pop the A. So for this A I'm going to pop this A. And next నాకు ఇక్కడ B వచ్చింది. Is there any way to do? B వస్తే యాస్టీస్ వదిలేయాలి కదా, ఏదైనా ఉందా అలాగా? కానీ అప్పుడు స్టాక్ లో Z0 ఉంది కదా మ్యామ్, మనకి Z0 ఉంది. సో దానికి కూడా మనం మూవ్ రాసుకోలేదు. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ స్ట్రింగ్ తీసుకొని మూవ్స్ రాసుకొని అలాగే మన సినారియోని ఫస్ట్ మనం పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకుంటే ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ టు డిజైన్ ఏ గుడ్ PDF. సరే, ఇక్కడ స్టేట్స్ ని ఎందుకు చేంజ్ చేసుకోవాలో చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను స్టేట్స్ ని చేంజ్ చేసుకోలేదు. స్టేట్స్ ని చేంజ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే సపోజ్ Q0 లో ఉన్నప్పుడు మనం ఏం రాసుకున్నాం, ఉన్న ఏస్ అన్నిటిని పుష్ చేయాలి అని చెప్పి రాసుకున్నాం. ఓకేనా, Q0 లో ఏం రాసుకున్నాం, ఏస్ అన్నిటిని పుష్ చేయాలని Q0 లో రాసుకున్నాం. నెక్స్ట్ Q0 నుంచి B వస్తే స్టేట్ చేంజ్ చేసి Q1 కి వెళ్ళాలి అని రాసుకున్నాం. సపోజ్ నేను అది రాసుకోవట్లేదు, ఇక్కడ ఇలాగే తీసుకున్నాను, Q0 అనే తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అంటే Q0 లో B వచ్చినా నేను Q0 లోనే ఉంటాను అని రాసుకున్నాను. అలా రాసుకున్నప్పుడు ఏమవుతుంది చూడండి, ఫస్ట్ ఏ వచ్చింది, నెక్స్ట్ B వచ్చింది, నెక్స్ట్ ఏ వచ్చింది. ఈ స్ట్రింగ్ ని ఇది ఎలా ప్రాసెస్ చేస్తుందో చూడండి. ఫస్ట్ ఏ వస్తే స్టాక్ లో పుష్ చేస్తుంది అకార్డింగ్ టు మూవ్ 1. ఓకే, నెక్స్ట్ B వచ్చింది, B వస్తే ఏం చేయాలి, మూవ్ 3 ప్రకారం Q0 లోనే ఉండి, Q0 లోనే ఉంటున్నాం కదా, Q0 లోనే ఉండి చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా అలా ఉండిపోతాం. ఓకే, సో ఇప్పుడు ఏ స్టేట్ లో ఉన్నాం మనం, బీని ప్రాసెస్ చేస్తున్నాం, Q0 లోనే ఉన్నాం. ఓకే, Q0 లోనే ఉన్నాం. నెక్స్ట్ ఏ వచ్చింది, ఏ వచ్చింది. సో Q0 లో ఉన్నాము అండ్ ఇన్పుట్ సింబల్ ఏ ఉంది, టాప్ మోస్ట్ సింబల్ ఏ ఉంది. ఏ మూవ్ ని సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ, విచ్ మూవ్ వీ నీడ్ టు సెలెక్ట్, సెకండ్ మూవ్ నేనా, రైట్ ఆర్ నాట్?
ఇక్కడ చూడండి ఇన్పుట్ సింబల్ ఏ ఉంది, స్టాక్ సింబల్ కూడా ఏనే ఉంది, బట్ వీఆర్ ఎట్ క్యూ నాట్. సో క్యూ నాట్ లో ఇన్పుట్ ఏ ఉండి స్టాక్ సింబల్ కూడా ఏ ఉంటే ఏ మూవ్ సెలెక్ట్ చేసుకోవాలి, సెకండ్ మూవ్. బట్ అకార్డింగ్ టు సెకండ్ మూవ్ వీ నీడ్ టు పుష్ అనదర్ ఏ. సో దీని ప్రకారం నేను ఇంకోటి పుష్ చేస్తున్నాను, కానీ మన ఇంటెన్షన్ ఏంటి, వీ నీడ్ టు పాప్ దట్. సో అందుకని మనం పీడియోలో ఏం చేస్తామంటే ఎవ్రీ మూమెంట్ చేంజ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మనం స్టేట్ చేంజ్ చేస్తాం. ఎందుకంటే మనం ఈ క్యూ నాట్ దగ్గర ఏస్ ని పుష్ చేసే టాస్క్ ఒకటే పెట్టుకున్నాం. వన్స్ బి రాగానే వీ నీడ్ టు చేంజ్ అవర్ గేర్, వెహికల్ కి గేర్ మారినట్టు వీ నీడ్ టు చేంజ్ ద స్టేట్. వన్స్ ఈ స్టేట్ కి వచ్చేసిన తర్వాత నీకు ఏస్ వచ్చినాయి అంటే దాని మీనింగ్ ఏంటి, పాప్ చేయాలనే మీనింగ్. కానీ మనం అలా చేయకుండా, ఒక్క నిమిషం స్పాట్ లైట్ తీసుకుంటాం, అలా చేయకుండా మనం బీస్ వచ్చినా ఇదే స్టేట్ లో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏస్ వచ్చినప్పుడు కూడా బీస్ తర్వాత ఏస్ వచ్చినా మనం పుష్ చేస్తూనే ఉంటాం, ఇంకా మీనింగ్ ఉండదు మనం రాసుకున్న స్టెప్స్ కి. దట్స్ వై వీ నీడ్ టు చేంజ్ ద స్టేట్ ఫర్ ఎవ్రీ టర్నింగ్ పాయింట్ ఆఫ్ అవర్ ప్రాబ్లం. అలా చేంజ్ అవ్వకపోతే ఏమవుతుంది, ఇక్కడ నేను చేంజ్ చేయలేదు, క్యూ నాట్ లోనే ఉండిపోయాను బి వచ్చినప్పుడు కూడా. సో ఇక్కడ క్యూ నాట్ లోనే ఉండి బి వచ్చినప్పుడు కూడా క్యూ నాట్ లోనే ఉంటే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఏ వస్తే నేను అగైన్ ఈ ఇటరేషన్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ పుష్ చేస్తూనే ఉంటాను. మరి ఎప్పుడు పాప్ చేయాలి, ఏ కండిషన్ లో పాప్ చేయాలి, బి వచ్చిన తర్వాత ఏ వస్తే పాప్ చేయాలి. దట్స్ వై ఐ నీడ్ టు టేక్ ద ట్రాన్సిషన్ సపరేట్లీ బై యూజింగ్ దీస్ స్టేట్స్. సో ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రాక్టీస్ అయ్యే కొద్దీ మీకు స్టేట్స్ చేంజ్ అవ్వడం కానీ దాని మీద గ్రిప్ కానీ మీకు వస్తూ ఉంటుంది. ఓకే, లెట్ మీ గివ్ సమ్ అనదర్ ఎగ్జాంపుల్. మీరు చేయగలిగే ఎగ్జాంపులే. ఏ పవర్ ఎం, బి పవర్ ఎం అండ్ సి పవర్ ఎన్. సేమ్ ప్రాబ్లం చిన్న మోడిఫికేషన్ తో నేను ఇస్తున్నాను, మీరు కంపల్సరీ నెక్స్ట్ క్లాస్ కి చేసుకురండి. ఏ పవర్ ఎం, బి పవర్ ఎం, సి పవర్ ఎన్, వేర్ n is greater than or equal to 1 and n is greater than or equal to 1. So this is the language I have given to you, and please do it as your homework and do by the next class. Okay, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు చేసినప్పుడు ఇంకొంచెం డౌట్స్ అరైజ్ అవుతాయి. సో బ్లైండ్లీ ఈ థర్డ్ ప్రాబ్లమ్ కి సేమ్ స్ట్రాటజీ, సెకండ్ ప్రాబ్లమ్ లో ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేసామో అదే కాబట్టి మీరు చేయొచ్చు, మాక్సిమం చేయొచ్చు. సో అర్థమైన వాళ్ళు చేయండి, అర్థం కాని వాళ్ళు కూడా ట్రై చేయండి. అండ్ ఏ డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేసి అడగండి, లేదంటే మెసేజ్ పెట్టినా పర్లేదు. మీలో మీరు డిస్కస్ చేసుకోండి, ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ. You can leave the class.